ఈ పేరు గల వాళ్ళ అడ్రస్ కావాలి. ఓ వారం తర్వాత కనిపించండి. ఈ రెండిట్లో నీకు ఏది కావాలి? ఇదిగో అడ్రస్, ఫ్యామిలీ ఫోటో కూడా ఇస్తా. గుడ్ మార్నింగ్ సార్. జాగర్లమూడి కృష్ణకాంత్, ఇదేగా నీ పేరు? అందరూ ముద్దుగా క్రిష్ అంటారు సార్. కొంచెం తలెత్తుతావా? వినయం కొంచెం ఎక్కువైందిలే. నేను వినయ్ గారి తమ్ముడినే సార్. ఓ, మా వినయ్ తమ్ముడివా? ఏం చదివానా? డిగ్రీలో ఒక సబ్జెక్టు పోయిందే, ఏం పర్వాలేదు. ఒకటే పాస్ అయ్యాను సార్, మిగతావన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి. ఓ పని చెయ్యి, 2050లో కనిపించు. పో పో. సరే సార్, వస్తాను సార్. ఆగాగు ఆగాగు ఆగు. హ్యాండ్ ఏమైంది? నిజామాబాద్ లో ఉంది సార్. నిజామాబాద్ లోనా? అక్కడేం చేస్తుంది? అన్నదానమా? ఇట్స్ లాంగ్ సాడ్ స్టోరీ సార్. సింగిల్ లైన్ లో చెప్పరాదు. ఒక బిజీ స్ట్రీట్ సార్, ఒక తల్లి బిడ్డ మాత్రమే రోడ్ దాటుతున్నారు సార్. నేను దాటుతున్నాను సార్. ఈ లోపు ఒక లారీ గుర్తొచ్చిందా? గుద్దనిస్తానా సార్? అమ్మయ్య. తల్లిని బిడ్డని ఇద్దరిని కాపాడేశాను. తర్వాత చూసుకుంటే నా చేతికి దూరంగా పడుంది. హాస్పిటల్కి వెళ్తే నా చేయి మళ్ళీ ఎతకదన్నారు. అప్పుడు బిడ్డ తల్లి ఏందో తెలుసా సార్? నాకెట్ట తెలుస్తుంది సార్? చెప్పేది వినండి సార్. బాబు, కాపాడి నీ చేతిని మా ఇంటికి గోడకు తగిలించుకుని రోజు పువ్వులతో కాయలతో పూజించుకుంటా, నాకు ఇవ్వవా అని అడిగింది సార్. నువ్వు ఇచ్చేసావా? నిజామాబాద్ తీసుకెళ్ళిపోయింది సార్. షార్ట్ కట్ లో చెప్పి ఎంత ఏడిపించావే. టోటల్ గా చెప్తే నేను ఐసీయూలో చేరుండేవాడినేమో. వస్తాను సార్. ఆగు నాన్న, ఏడిపించి పోతావేంది? నువ్వు రా చెప్తా. ఫిజికల్లీ ఛాలెంజ్ కోటా కింద నీకు ఈ ఉద్యోగం ఇస్తున్నాను తెలుసా? నిజమా సార్? సంతకం పెడతంటే నిజమా అంటావేంది? మరి నా జీతం సార్? నెలకు ₹1,00,000, సంవత్సరానికి 12 లక్షలు. ఇదేం సార్, నిజామాబాద్ లో ఉండాల్సి ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ మాట్లాడగలిసింది నేను కదా. నన్ను వెర్రి పప్పగాడనుకుంటున్నావా? అనుకుంటున్నా. లేదు సార్. ఉండు, మీ అన్నయ్యతో చెప్తా. చెప్పుకోండి సార్. మీ వదినకు చెప్తా. వదినా? సార్ సార్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. సరే లే లే లే. అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. సార్ మళ్ళేమైంది? బల కింద అమ్మాయి ఉంది సార్. ఇందాక చెక్కేటప్పుడు పెన్సిల్ కింద పడితేను ఎత్తుకుంటుంది బాబు. పెన్సిల్ ఎత్తడానికి ఎంత సేపా సార్? పెన్సిల్ చిక్కిపోయింది బాబు. పెన్సిల్ దొరికింది సార్. పెన్సిల్ దొరికింది, ఇక నువ్వు వెళ్ళొచ్చు. అరే ఈ పెన్సిల్ సైజ్ చూస్తే తెలిసిపోతుంది వచ్చే జీతం సైజ్ ఏంటో. యూ గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్. ఏంటా ఫోజో, గెట్ లాస్ట్. వస్తారు పెద్ద ఉద్యోగాలు కావాలంట, సర్టిఫికెట్ ఉండవు ఏముండవు. సార్ పెన్సిల్ ఉండవమ్మ తల్లి, నీ పెన్సిల్ నువ్వు పాడుగాను. ఇక్కడ నువ్వు గంతులేయడం కాదు, అక్కడ మీ వదిన సింధులేస్తా ఉంటది. మొత్తం దిగిపోయిందిరా. ఇప్పుడు నువ్వు కిందకెళ్ళగానే సీన్ ఏంటో తెలుసా? రండయ్య గారు, బలాదూర్ తిరగడం అయిపోయిందా? ఏం తాత రేటి? ఫ్రూట్ జ్యూసా, కూల్ డ్రింకా? నీలాంటి వాళ్ళు మా నెల్లూరులో